హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. చాలా రోజుల నుంచి వీడియో పెట్టలేదు కదా! నాకైతే వీలవ్వట్లేదండి వీడియోస్ చేయడానికి. అలాగే ఈ శీతాకాలం కదండీ! చలి ఎక్కువగా ఉంది. మీకు ఎలాగుంది? తక్కువుంది? ఎక్కువుంది? మాకైతే చాలా చలిగా ఉంది. అయితే అప్పటికప్పుడు చపాతీ చేసుకొని వేడివేడిగా తిందామనేసి చపాతీలైతే చేస్తున్నానండి. అలాగే ఆలు కుర్మా అయితే చేశానండి. ఓన్లీ ఆలూతోనే చేశాను కుర్మా. చాలా టేస్టొచ్చింది. బావుందండి. అలాగే చపాతీలు చేసేసరికి 9 అయ్యిందండి. 9, 10 ఈ టైం అయ్యేసరికి మా వాడైతే సేమియా పాయసం చేయమని అల్లరి పెడుతున్నాడండి. 9:30, 10 అయిపోతుంది. ఇప్పుడు చెయ్యను, రేపు చేస్తానని అప్పట్లేదు. మరి ఏం చేద్దామనేసి పాలున్నాయి కదా అనేసి వేడి చేసేసి ఇన్‌స్టంట్ సేమియా పాయసం ఉంటే చేశానండి. అదేనా అప్పుడు ఎందుకు గుర్తొచ్చింది సేమియా పాయసం కావాలనంటే, ముందు రోజు మేము చేసుకున్నామండి. అప్పటికి వాడు పడుకుని పోయాడు. మేమైతే తినేసాము. ముందు రోజు మీరు తిన్నారు నాకు ఇవ్వకుండా ఇప్పుడు నాకు చెయ్యి అనేసి పీక మీద కూర్చున్నాడండి. చెయ్యకపోతే ఇల్లు అడుగు చేసేస్తాడు. మరి ఏటి ఉంచడు. విసిరిసి గందరగోళం చేసేస్తాడు. ఎందుకా బాధ అనేసి అయితే నేను చేస్తానని ఇన్‌స్టంట్ ప్యాకెట్స్ ఎలాగో ఉన్నాయి కదా ఇంట్లో అనేసి, ఎలాగో పాలు కూడా తాగుతాడు కదా! తాగడం ఎందుకనేసి మరగబెట్టిన పాలలో అయితే ఇన్‌స్టంట్ సేమియా పాయసం ఉంటే వేసేసానండి. ఏమి ఉండదండి. 10 నిమిషాలంటే అయిపోతుంది. ఇదిగోండి బాంబినో కంపెనీ సూపర్ మార్కెట్‌లో, కిరాణా స్టోర్‌లో గట్రా దొరుకుతున్నాయండి. మాది ఎలాగో కిరాణా షాప్ కనుక మా షాప్‌లో ఉన్నాయి. తెచ్చిపెట్టుకున్నాం. అందుకే అంటారు మొక్కప్పుడు అంచలేకపోతే మానప్పుడు వంగరనేసి. అందుకే చిన్నప్పుడే ఆళ్ళని ఒక దారిలో పెట్టాలండి. పెద్దయితే అసలు వినరు. మా వాడికైతే అందరూ ముద్దు చేసి ఈళ్ళకి తయారయ్యాడు. మరి ఏం చేస్తామనేసి ఆ టైం అప్పుడైతే చేశానండి. గొప్ప అల్లరండి. చూడండి 9:30, 10 ఎవరైనా పడుకోకుండా ఉంటారా ఇంత చిన్నపిల్లలు? మా వాడు ఊదుకొని తింటున్నాడు 10 వాపాసు మూతెట్టుకొని. ఎంత ఓసిపోయినోడిలాగా ఆ టైం అప్పుడు తింటున్నాడు. ప్రతి ఇంట్లో ఇలాంటోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదండీ! మా ఇంట్లో అయితే ఈడేనండి. అలాగనేసి పిల్లలకి ఇష్టమైనది చేయడం మన బాధ్యత అండి. అలాగని ఏలపాలు లేకుండా ఏది పెడితే అవి చేయమంటే మనకి చిరాకొస్తదండి. మరి తప్పక చేశానండి. ఓకే. ఓకే. బాయ్ అండి అయితే. వెళ్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.